వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ప్రత్యక్ష ఎన్నికల బరిలో రాజకీయ వ్యూహకర్త జనసురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ దిగబోతున్నారు. బీహార్ ఉప ఎన్నికల్లో బంకీపూర్ ను ప్రశాంత్ కిషోర్ టార్గెట్ చేశారు. ఉప ఎన్నిక బీహార్లోని ఎన్డీఏ కూటమి పాలనకు రెఫరెండం అని కూడా ప్రశాంత్ కిషోర్ చెప్పారు. బీజేపీ చీఫ్ నితిన్ నబీన్ రాజీనామాతో అక్కడ ఉప ఎన్నిక జరగబోతోంది. 2025లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఖాతా తెరవలేదు జనసురాజ్ పార్టీ. గతంలో పోటీకి ప్రశాంత్ కిషోర్ దూరంగా ఉన్నారు. पिछले 4 वर्षों से जनसुराज ही मेरा जीवन है. आगे कम से कम 10 वर्षों तक जब तक बिहार में बदलाव की संकल्पना को चरितार्थ न कर लिया जाए तब तक दूसरा कोई जीवन में उद्देश्य नहीं है. बांकीपुर में चुनाव लड़ने की जो जिम्मेवारी हमको दी गई है, मैं उसी परिणाम उसी प्रयास के दिशा में इसको एक कदम मानता हूं. जो नवंबर 2025 में हजारों लाखों लोग जनसुराज के विचार से, इस प्रयास से जुड़े थे और कहीं ना कहीं परिणाम आने के बाद उनके मन में थोड़ी उदासी या हताशा थी. उनमें से ज्यादातर लोगों का ऐसा मानना है कि बांकीपुर चुनाव में अगर जनसुराज को जीत मिलती है तो न सिर्फ जनसुराज को एक बहुत बड़ा बल मिलेगा, बल्कि बिहार बदलाव की सोच को फिर से पुनर्जीवित करने में बहुत बड़ी मदद मिलेगी. तो मैं इस जिम्मेवारी को अपनी ह्यूमिलिटी के साथ एक्सेप्ट करता हूं. अपने साथ सभी साथी कार्यकर्ताओं का, नेताओं का धन्यवाद करता हूं. ఇక్కడ రెండు కీలకమైనటువంటి అంశాల గురించి మనం మాట్లాడుకోవాలి. నితిన్ నబీన్ రాజ్యసభకు వెళ్ళిపోయిన తర్వాత దీనికి సంబంధించి అక్కడ ఖాళీ అయినటువంటి స్థానంలో ప్రశాంత్ కిషోర్ పోటీ చేయబోతున్నారు. ఇది భారతీయ జనతా పార్టీ అంటే బంకీపూర్ నియోజకవర్గం అనేది భారతీయ జనతా పార్టీకి కంచుకోట. అలాగే జాతీయ అధ్యక్షుడిగా ఉన్నటువంటి నితిన్ నబీన్ గెలిచిన చోటు, నితిన్ నబీన్ వర్గం అంతా కూడా అక్కడ కష్టపడి అక్కడ బాగా పనిచేసేటువంటి నియోజకవర్గం, అలాగే బలమైనటువంటి క్యాడర్ ఉన్న నియోజకవర్గం. ఇది ఒక పాయింట్. భారతీయ జనతా పార్టీ గెలుపు అవకాశాలకు సంబంధించి ఇదొక అంశంగా తీసుకోవచ్చు. ఇక ప్రశాంత్ కిషోర్ అక్కడ పోటీ చేస్తే గెలుస్తాడా లేదా? గతంలో 2025 ఎన్నికల్లో, బీహార్ ఎన్నికల్లో జరిగినటువంటి జనసురాజ్ పార్టీ పోటీ చేసిన స్థానాల్లో ఏ విధంగా బొక్క బోర్లా పడింది. దీనికి సంబంధించి ఒక పార్టీకి వ్యూహకర్తగా ఉన్నటువంటి ప్రశాంత్ కిషోర్ తన పార్టీకి సంబంధించిన వ్యూహాన్ని సరిగా అమలు చేయలేకపోయాడు, సరిగా బేరీజు వేయలేకపోయాడు, దీనికి సంబంధించి సరైనటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోయాడు. అక్కడ ప్రధానమైనటువంటి ఫెయిల్యూర్. అప్పుడు చెప్పినటువంటి మాట, మేము ప్రజల నాడి పట్టలేకపోయామనే మాట ప్రశాంత్ కిషోర్ చెప్పాడు. సరే, ఇప్పుడు బంకీపూర్ నియోజకవర్గంలో పోటీ చేసి ఏమైనా గెలుస్తాడా అనేటువంటి అవకాశాలు సర్వే రిపోర్టులు కావచ్చు, లేకపోతే ఇతరత్ర అందరూ చెప్పేది ఏంటి అంటే బంకీపూర్ నియోజకవర్గంలో నితిన్ నబీన్కు ఉన్నటువంటి బలమైనటువంటి క్యాడర్ కావచ్చు, ఓటు బ్యాంకు కావచ్చు, వీటన్నింటినీ దాటుకొని ప్రశాంత్ కిషోర్ ఎలాంటి వ్యూహం పనినా అక్కడ గెలవడు అనేది అయితే రాజకీయ విశ్లేషకులు చెప్తూ ఉన్నటువంటి మాట. అలాగే గత ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్, నేను సోషల్ మీడియాలో అద్భుతమైన ఫాలోయింగ్ ఉన్నటువంటి నేతని అనేటువంటి ఒక భ్రమలో ఉన్నాడని కూడా చెప్పారు. సో ఇప్పుడు ప్రత్యక్ష ఎన్నికల్లో అది ఆ రోజు సాధ్యపడలేదు, అది ఓటు బ్యాంకు కింద కన్వే అవ్వలేదు. ప్రశాంత్ కిషోర్కి సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్, ఏదైనా వీడియో పెట్టినప్పటికీ వెళ్తున్నటువంటి లక్షల్లో వ్యూస్ కావచ్చు, ఇతరత్ర అన్ని అంశాలని పరిగణలోకి తీసుకొని ఏదో ఊహించుకొని ప్రశాంత్ కిషోర్ బొక్కబోర్లా పడ్డాడు అనేటువంటి మాట చెప్పారు. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ పటిష్టమైనటువంటి నియోజకవర్గం బంకీపూర్ నియోజకవర్గం, ఆ నియోజకవర్గంలో ప్రశాంత్ కిషోర్ గెలుపు అవకాశాలకు సంబంధించి చాలా రకాలైనటువంటి అంశాలు అయితే వెలుగు చూస్తూ ఉన్నాయి. ఆ నియోజకవర్గంలో ప్రశాంత్ కిషోర్కి గత ఎన్నికల్లో అసలు ఓట్ల శాతం అంటే ఒక 1% ఓటు బ్యాంకు కూడా ప్రశాంత్ కిషోర్ జనసురాజ్ పార్టీ అక్కడ సాధించలేదు. ఇది ఒక అంశం. దేశవ్యాప్తంగా ప్రశాంత్ కిషోర్కి అన్ని రాజకీయ పార్టీల్లో పేరుండొచ్చు, ఒక వ్యూహకర్త, అద్భుతమైనటువంటి వ్యూహకర్త అనేటువంటి పేరుండొచ్చు. కానీ నియోజకవర్గాలకు వచ్చేటప్పటికి జనాల్లో తిరిగేటువంటి నేతకు మాత్రమే జనం ఓట్లు వేస్తారు. సోషల్ మీడియాలో ఉండేటువంటి జనానికి ఓట్లు వేయరు. మరి ఇది ఆ రోజు 2025లో ప్రశాంత్ కిషోర్ గ్రహించాడా? ఒకవేళ గ్రహించి ఉంటే రాబోయే ఎన్నికల వరకు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకుండా తాను ప్రజల్లో నిత్యం తిరుగుతూ, ప్రజా సమస్యల మీద గళమెత్తుతూ, ప్రజా పోరాటాలు చేస్తూ ఉంటే మాత్రమే జనాల్లో ఒక ఎమ్మెల్యేగా గెలిచేటువంటి అవకాశాలు ఉంటాయి.
ప్రజలు కూడా ఒక ప్రజాప్రతినిధిగా గుర్తించాలి అని అంటే ప్రజల్లో పదే పదే తిరగటం, ప్రజా సమస్యల మీద మాట్లాడటం, ప్రజా పోరాటాలు, ప్రజా ఉద్యమాలకి ముందడుగు వేసేటువంటి వ్యక్తులను మాత్రమే ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిపిస్తారు. ఈ అంశాన్ని ప్రశాంత్ కిషోర్ గ్రహించాడంటే దాదాపు ఒక 8 నెలల కాలంలో ప్రశాంత్ కిషోర్ ఇప్పటికీ అది గ్రహించలేదు. పోనీ గ్రౌండ్ లెవెల్లో ప్రశాంత్ కిషోర్ ఏదైనా అద్భుతమైనటువంటి ప్రజా ఉద్యమాలు కానీ, ప్రజా సమస్యల మీద పోరాటాలు కానీ, లేకపోతే ఇతరత్ర ఏదైనా చేశాడు అంటే దానికి సంబంధించి కూడా ప్రజల్లోకి అసలు రాలేదు. సోషల్ మీడియాకే పరిమితమయ్యి ఇతర రాష్ట్రాల్లో పార్టీలని అధికారంలోకి తీసుకొచ్చేటువంటి వ్యూహంలో ఉంటాడు తప్ప తన పార్టీని బీహార్లో అధికారంలోకి తీసుకొని రావడానికి కావాల్సినటువంటి వ్యూహం ప్రశాంత్ కిషోర్ దగ్గర లేదు. ఇది ప్రశాంత్ కిషోర్ గురించి బాగా తెలిసినటువంటి వాళ్ళు చెప్పేటువంటి మాట. అలాగే బంకీపూర్ నియోజకవర్గంలో ప్రశాంత్ కిషోర్ పోటీ చేస్తున్నాడు. ఇది తను అనౌన్స్ చేసిన తర్వాత ఇమ్మీడియట్ గా సోషల్ మీడియాలో వచ్చినటువంటి వార్త ఏంటి అంటే హీ ఈజ్ ఏ సోషల్ మీడియా స్టార్. అలాగే ఇతర రాష్ట్రాల్లో అన్ని రాజకీయ పార్టీలకి ఒక ప్రధానమైనటువంటి వ్యూహకర్త. మా మైండ్లో అలానే ఉంది తప్ప ఒక ప్రజాప్రతినిధిగా ప్రశాంత్ కిషోర్ని చూడగలమా అంటే ఎస్, చూడలేము. ప్రజల్లోకి తిరిగినటువంటి వ్యక్తి కాదు, ప్రజా సమస్యల మీద పోరాటాలు చేసినటువంటి వ్యక్తి కాదు. నేరుగా ప్రభుత్వాన్ని ఎస్ ఈ తప్పు చేస్తున్నారు అని నేరుగా ప్రెస్ మీట్ పెట్టి ఖండించినటువంటి వ్యక్తి కూడా ప్రశాంత్ కిషోర్ కాదు. ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా సోషల్ మీడియాలో వచ్చినటువంటి అంశాలు. బట్ ప్రాక్టికల్ గా చూసినప్పటికీ సోషల్ మీడియాలో వచ్చినటువంటి అంశాలు కావచ్చు, కామెంట్స్ కావచ్చు, రాజకీయ విశ్లేషకులు చెప్తున్న దాన్ని బట్టి బేరీజు వేసుకుంటే ఎస్ 90% అదే కరెక్ట్. మరి ఇది ప్రశాంత్ కిషోర్ గ్రహించాడా? గ్రహిస్తే అది ఓటు బ్యాంకు రూపంలో వెళ్తుంది. ఇప్పటి ఎన్నికలకు సంబంధించి కాకుండా మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత, 4.5 సంవత్సరాల తర్వాత బీహార్లో జరిగే ఎన్నికలకి ఇప్పటి నుంచే గ్రౌండ్ వర్క్ చేసుకుంటే బాగుంటుంది. ఎక్కడ తప్పు చేశాం, కనీసం అభ్యర్థుల సెలక్షన్లోనైనా సరైనటువంటి నిర్ణయం తీసుకొని ఉంటే ఒక్క సీట్ అయినా వచ్చేది. మరి అప్పుడు ఎందుకు పోటీ చేయలేదు, ఇప్పుడు ఎందుకు పోటీ చేస్తున్నాడు? సో దీనికి సంబంధించి తన గురించి తాను గెలుస్తానా ఓడిపోతానా అనేటువంటి లెక్కలు ప్రశాంత్ కిషోర్కు బాగా తెలుసు. మరి 8 నెలల కాలంలో ప్రశాంత్ కిషోర్ చేసిన గ్రౌండ్ వర్క్ ఏంటి అనంటే 0. ఇదే మాట చెప్తూ ఉన్నారు. మరి గెలుపు అవకాశాల గురించి ఏంటి అనంటే భారతీయ జనతా పార్టీ గెలుపు నల్లేరు మీద నడక. ఇది బంకీపూర్ నియోజకవర్గంలో ప్రధానంగా చెప్తున్నటువంటి అంశం. చూడాలి ప్రశాంత్ కిషోర్ నేరుగా ప్రత్యక్ష ఎన్నికల బరిలో ప్రశాంత్ కిషోర్ దిగి గెలుస్తాడా లేదా అనేది. అది కూడా జాతీయ అధ్యక్షుడైనటువంటి నితిన్ నబీన్ రాజీనామా చేసినటువంటి భారతీయ జనతా పార్టీకి కంచుకోటగా ఉన్నటువంటి నియోజకవర్గం. ఇది పర్టిక్యులర్ పాయింట్. పోటీ చేసి పరువు పోగొట్టుకునే దానికన్నా పోటీలో లేకుండా, ఆ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి కూడా లేకుండా వచ్చే ఎన్నికలకు సంబంధించి గ్రౌండ్ వర్క్ చేసుకొని ఇప్పటి నుంచి ప్రజల్లో ఉంటే తప్ప రాబోయే ఎన్నికల్లో కనీసం 20 నుంచి 30 సీట్లైనా ప్రశాంత్ కిషోర్ సాధించగలడు. ఇది ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు, ఆయన రాజకీయ విధానం గురించి తెలిసినటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి మాట. చూడాలి ఏ విధంగా ఉండబోతున్నారు.